నాలుగు సంవత్సరాల వయసులోనే సినిమాల్లో నటించిన కమల్ హాసన్ పరిచయం అక్కర్లేని నటుడు. ఆయనకి భారతదేశం అంతటా అభిమానులున్నారు. కమల్ హాసన్ నటనకి పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డులు దాసోహం అన్నాయి. వైవిధ్యభరితమైన పాత్రలంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఆయన యూనివర్సల్ హీరో అని కూడా అంటారు. తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేసిన ఆయన హిందీలో కూడా కొన్ని సినిమాలు చేశారు. సినీ జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన నిజ జీవితంలో మాత్రం ఎత్తుపల్లాలు చూశారు. ముఖ్యంగా ఆయన వైవాహిక జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. 1978లో భరతనాట్య కళాకారిణి అయిన వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు. అయితే వ్యక్తిగత విభేదాల వల్ల 10 సంవత్సరాలుగా విడిపోవాల్సి వచ్చింది. దీనికి అసలు కారణం సారికా ఠాకూర్ అనే నటితో అప్పటికే కమల్ హాసన్ సహజీవనం చేస్తున్నారు. వీరికి 1986లోనే ఒక పాప కూడా పుట్టింది. తనే శృతి హాసన్. తరువాత 1988లో సారికా ఠాకూర్ ని వివాహం చేసుకున్నారు. వీరికి అక్షర హాసన్ అనే ఇంకో కుమార్తె కూడా ఉంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కూడా విడాకులు తీసుకున్నారు. 50 సంవత్సరాల వయసులో 2004 నుండి ఆయన నటి గౌతమితో సహజీవనం చేస్తున్నారు. గౌతమికి అంతకు ముందే సందీప్ భాటియా అనే వ్యక్తితో వివాహం అయింది. వీరికి సుబ్బలక్ష్మి అనే కుమార్తె కూడా ఉంది. పెళ్లి చేసుకున్న 1 సంవత్సరానికే గౌతమి తన భర్త నుండి విడిపోయింది. అప్పటి నుండి గౌతమి కమల్ హాసన్ తోనే కలిసి ఉన్నారు. 13 సంవత్సరాల తరువాత 2016లో వీరిద్దరూ కూడా విడిపోయారు. ఇవే కాకుండా కమల్ హాసన్ కి ఒకప్పటి హీరోయిన్స్ అయిన శ్రీవిద్యతో, సిమ్రన్ తో కూడా సంబంధాలు ఉండేవని చాలా మంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా నిజ జీవితంలో ఎన్నో అవార్డ్స్, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కమల్ వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతగా విజయం సాధించలేదనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.